హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ ఏ రంగాల్లో ఎలా ఉంటుందో తెలుసుకోండి. వార రాశి ఫలాలు 24/11/2024 నుండి 30/11/2024 వరకు ఎలా ఉందో తెలుసుకోండి. ఫస్ట్ వచ్చేసి మేషరాశి. ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు కృషి ఫలిస్తుంది. ధన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి. నూతన భూగృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత సంఘటనలను గుర్తు చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహాలు అందుతాయి. వారం మధ్యలో ఆర్థిక అవరోధాలు కలుగుతాయి. అనారోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వేణుగోపాల శతకం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు అనేటివి పొందుతారు. ఈ వారం అయితే ఈ విధంగా అయితే చేయండి, మంచి ఫలితాలు అయితే పొందుతారు. రెండవ రాశి వచ్చేసి వృషభ రాశి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. ఇంటా బయట సమస్యలు చిరాకు పరుస్తాయి. వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి కావు. బంధువులు మిత్రుల నుంచి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు అత్యంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చిరాకు పరుస్తాయి. అన్ని రంగాల వారికి పనులలో శ్రమపడ్డ ఫలితం కనిపించదు. ఈ వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. కనకదార స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి పొందుతారు. ఈ వారం వచ్చి కనకదార స్తోత్రం పారాయణం చేయండి. ఈ వృషభ రాశి వారికి మంచి ఫలితాలు అయితే వస్తాయి. తర్వాత రాశి వచ్చేసి మిథున రాశి. చేపట్టిన పనులు అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమల ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దేవి ఖడ్గమాల సూత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ విధంగా చేయడం వలన ఈ వారం మిథున రాశి వారికి శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి. తర్వాత రాశి వచ్చేసి కర్కాటకం. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను పట్టుదలతో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి ఊహించని పదోన్నతులు పొందుతారు. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ కర్కాటక రాశివారు ఈ విధంగా చేయడం వలన ఈ వారం అనేది శుభ ఫలితాలు అనేది పొందుతారు. తర్వాత రాశి వచ్చేసి సింహరాశి. దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతుంది. రుణదాతల నుండి ఒత్తిళ్లు తొలగుతాయి. సొంత ఆలోచనలతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు.
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. పనులలో ఆటంకాలుంటాయి. మేధో దక్షిణమూర్తి సూత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు అనేటివి పొందుతారు. ఈ వారం సింహరాశి వారు ఈ విధంగా చేయడం వలన శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి. తర్వాత రాశి వచ్చేసి కన్యా రాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం సూచనలున్నవి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహ నిర్మాణం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదిత్య హృదయ సూత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. కన్యా రాశి వారు ఈ వారం ఇలా చేయండి, శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి. తర్వాత రాశి వచ్చేసి తులారాశి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ సమస్య నుండి బయటపడతారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో సోదరులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారు ఈ విధంగా చేయడం వలన ఈ వారం శుభ ఫలితాలు అనేటివి పొందుతారు. తర్వాత రాశి వృశ్చికం. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. వారం మధ్యలో గృహమునకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకం అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా ముగుస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు మందకోటిగా సాగుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. సూర్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ వారం ఈ విధంగా చేయడం వలన వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి. తర్వాత రాశి వచ్చేసి ధనుస్సు రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంటా బయట నీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. కొన్ని రంగాల వారికి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. హయగ్రీవ సూత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు అనేటివి పొందుతారు. ఈ విధంగా చేయండి, ధనుస్సు రాశి వారు మంచి ఫలితాలు అనేటివి పొందుతారు. తర్వాత రాశి వచ్చేసి మకరం. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. బంధువుల నుండి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
పాత విషయాలు మిత్రులతో పంచుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వారం చివరిలో పనులలో ఆటంకాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు అనేటివి పొందుతారు. ఈ మకర రాశి వారు ఈ విధంగా చేయండి. తర్వాత రాశి కుంభం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాల కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా లాభబాట పడతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వారం ప్రారంభంలో ధన పరంగా ఇతరులకు మాటే ఇచ్చి ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిళ్లు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు అనేటివి పొందుతారు. కుంభరాశి వారు ఈ విధంగా చేయండి, మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. తర్వాత రాశి వచ్చేసి మీనం. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి శుభ కార్యక్రమాలలో అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతాన వివాహం శుభకార్యాలు పై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. అన్నపూర్ణ అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు అనేటివి పొందుతారు. ఈ మీనరాశి వారు ఈ విధంగా చేయండి. ఈ వారం మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.